హలో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ వీడియోలో ఒక 4 నోటిఫికేషన్స్ అయితే చెప్పాను కదా! సో, జిల్లా కోర్ట్స్ నుంచి జాబ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి, సో, మరొకసారి చూపిస్తున్నాను ఎన్నెన్ని జాబ్స్ ఉన్నాయో. స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఈ 4 ఫస్ట్ నోటిఫికేషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మిగతా నోటిఫికేషన్స్‌లో ఏవేవి ఉన్న పొజిషన్స్‌ని మిగతావైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీళ్ళు అన్ని నోటిఫికేషన్ ఆల్మోస్ట్ ఆల్ 10 అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఆ 10ని నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఏమన్నా ఏమన్నా మిస్ చేసినా, లేకపోతే మీకేదైనా డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మిగతా నోటిఫికేషన్స్ కూడా తప్పకుండా చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ అయితే వచ్చేసి ఎగ్జామినర్ అయితే చూద్దాము. సో, అదే విధంగా ఫ్రెండ్స్ మన ఛానెల్‌లో చాలా రకాల జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉన్నాయి. ఇలా షార్ట్స్ రూపంలో కూడా మేము వీడియోస్ పెడుతూ ఉంటాం. ఒకసారి చెక్ చేసేయండి క్విక్‌గా. అలాగే వీడియో సెక్షన్‌కి వచ్చినట్లయితే ఇట్లా వీడియోస్‌లో రకరకాల వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్ పర్మనెంట్ జాబ్స్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఈ జాబ్స్ అన్నిటికి అప్లై చేయండి. ఇది ఎన్ఐపీహెచ్ఎం మన హైదరాబాద్‌లోనే ఉంది. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్స్‌లో జాబ్స్ అయితే పడుతున్నాయి. అండ్ అలాగే సీఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్స్ అన్ని సీఎస్ఆర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడుతున్నాయి. చూసుకొని అప్లై అయితే చేయండి. అండ్ నేను మన మన ఛానల్ యొక్క వీడియోస్ చివరిలో కంపల్సరీగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఏ విధంగా అప్లై చేస్తున్నామో మీరు ఆ విధంగా అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నెక్స్ట్ 4 నోటిఫికేషన్స్‌కి అయితే వచ్చేద్దాము. ఎగ్జామినర్ పొజిషన్స్ అయితే వచ్చేసి సేమ్ ప్రొసీజర్ ఫ్రెండ్స్. 13/5/2025 నుంచి ఓపెన్ చేస్తున్నారు. అండ్ ఇది వెబ్‌సైట్ నేను చూపిస్తాను. ఇది ఆన్‌లైన్‌లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వేకెన్సీస్ అయితే వచ్చేసి అనంతపురం, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడపలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ లింగ్విస్టిక్స్ ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ లాంగ్వేజ్ కంపల్సరీగా రావాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18-42 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. అలాగే శాలరీ కూడా బాగానే పేమెంట్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 800 రూపీస్ అయితే ఉంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ చేస్తారు ఫస్ట్. తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఫాలోయింగ్ మార్క్స్ విత్ ద ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్‌లోనే ఉంటుంది. సో, ఈ విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్తున్నారు. సిలబస్ కూడా ఇచ్చారు క్లియర్‌గా. సో, నెక్స్ట్ అయితే వచ్చేసి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దీనికి ఎగ్జామినేషన్ ఫీ 800 రూపీస్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 400 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. దీన్ని నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మీకు ఏ విధంగా పాసిబుల్ ఉంటే ఆ విధంగా అయితే పే చేయొచ్చు. నెక్స్ట్ అయితే వచ్చేసి కాపీస్ట్ పొజిషన్ అయితే ఉంది. సో, సిమిలర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. అండ్ ఏ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్నాయంటే అనంతపురం నుంచి వేకెన్సీస్, చిత్తూరు నుంచి 17, ఈస్ట్ గోదావరి నుంచి 17, గుంటూరు నుంచి అయితే 9 వేకెన్సీస్, కృష్ణా అయితే 36, కర్నూలు అయితే వచ్చేసి 7, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 10 వేకెన్సీస్, ప్రకాశం అయితే 16, శ్రీకాకుళం అయితే 11 వేకెన్సీస్, విజయనగరం, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప నుంచి అయితే ఉన్నాయి. దీనికి కూడా ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది. అండ్ మిగిలిన క్వాలిఫికేషన్స్ అన్నీ సిమిలర్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను అన్నీ మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు కూడా క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అయితే వచ్చేసి డ్రైవర్ వేకెన్సీ అయితే కావాలి. ఈ డ్రైవర్ వేకెన్సీస్ అయితే వచ్చేసి అనంతపురంలో 4 వేకెన్సీస్, ఈస్ట్ గోదావరిలో 3, గుంటూరులో 2 వేకెన్సీస్, కృష్ణా, కర్నూలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు నుంచి అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ శ్రీకాకుళం నుంచి అయితే ఉన్నాయి. విశాఖపట్నం నుంచి ఉంది. విజయనగరం నుంచి ఒక పొజిషన్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 7th ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఉంటేనే సరిపోతుంది డ్రైవర్ ఎగ్జామ్స్‌కి. కానీ డ్రైవర్‌కి సంబంధించిన లైసెన్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. మీకు లైట్ మోటార్ వెహికల్ కానీ, హెవీ మోటార్ వెహికల్ కానీ సరిపోతుంది. ఈ డ్రైవర్ వేకెన్సీస్‌కి ఏజ్ లిమిట్ 18-42 ఇయర్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అయితే వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అయితే ఉంది. రికార్డ్ అసిస్టెంట్ అయితే వచ్చేసి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. సో, ఈస్ట్ గోదావరిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 4, కృష్ణాలో నుంచి అయితే ఒక 10, శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప నుంచి అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కొన్ని తక్కువ డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ రికార్డ్ అసిస్టెంట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన 18-42 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. సో, ఇప్పుడు నేను చూడండి ఎగ్జామినర్ చెప్పాను. ఆల్రెడీ కాపీస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్. డ్రైవర్ చెప్పాను. రికార్డ్ అసిస్టెంట్ పొజిషన్ చెప్పాను. ప్రాసెస్ సర్వర్ యొక్క నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేద్దాము. ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్ అయితే ఓపెన్ చేద్దాము. సో, ఇదైతే వచ్చేసి ప్రాసెస్ సర్వర్ యొక్క వేకెన్సీస్. ఈ ప్రాసెస్ సర్వర్ యొక్క వేకెన్సీస్ యొక్క ఎడ్యుకేషన్‌కి చూడండి. ప్రాసెస్ సర్వర్ కూడా వేకెన్సీస్ ప్రతి ఎక్కువ డిస్ట్రిక్ట్స్‌లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు చూసుకోండి ఏ డిస్ట్రిక్ట్‌లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయో. సో, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెక్ చేద్దాము. క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హావ్ పాస్ ఎస్ఎస్‌సీ ఎగ్జామినేషన్ అయితే సరిపోతుంది.
ఇక్కడ ప్రాసెస్ సర్వర్ పొజిషన్‌కి అయితే వచ్చేసి 10th క్లాస్ అర్హతతోనే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ జాబ్స్ అయితే. నెక్స్ట్ అయితే వచ్చేసి నెక్స్ట్ నోటిఫికేషన్ ఆఫీస్ సబార్డినేట్ పొజిషన్ అయితే ఉంది. ఈ యొక్క ఆఫీస్ యొక్క సబార్డినేట్ వేకెన్సీస్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. అండ్ వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఉమెన్స్ కేటగిరీ కూడా ఉన్నాయి. చాలా డిస్ట్రిక్ట్స్‌లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీస్. ప్రకాశం డిస్ట్రిక్ట్, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప నుంచి అయితే ఉంది. దీనికి 7th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ ఉంటే సరిపోతుంది. క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్. ఈ 7th క్లాస్ దానికి ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ నుంచి మీరు ఫెయిల్ అయినా ఒకవేళ దేనికి ఎలిజిబుల్ అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఈ ఆఫీస్ సబార్డినేట్. ఫ్రెండ్స్ నేను అన్ని ఆల్మోస్ట్ 10 నోటిఫికేషన్స్ అన్నీ అసలు వాట్ క్వాలిఫికేషన్ ఏంటి, సో ఎవరెవరు అప్లై చేయాలో చెప్పాను. ఎందుకంటే ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే అండ్ ప్రతిదానికి ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూద్దాము. 13th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీన్ వైల్ మీరు ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ ఇక్కడైతే క్లియర్గా సిలబస్ అయితే ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్కి సంబంధించినవి, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినవి అన్ని ఇంటర్మీడియట్ లెవెల్స్, 7th క్లాస్ లెవెల్ డిగ్రీ లెవెల్స్లోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో కంపల్సరీగా ఈ టెస్ట్ క్లియర్ చేస్తేనే మీరు ఫర్దర్గా రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు. కాబట్టి మీరు కంపల్సరీగా ఈ టెస్ట్ క్లియర్ చేసి మంచి మార్క్స్ వస్తేనే ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళి మీకు గవర్నమెంట్ జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఆన్లైన్లో కూడా సో మెనీ మెటీరియల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. నాకు తెలిస్తే మాత్రం నేను క్లియర్గా ఇంకో వీడియో అయితే చేస్తాను ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేసి. మీరు కూడా ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదర్ సబ్స్క్రైబర్స్కి అయితే ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.